వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు నాకు ఇచ్చిన మరి యొక్క చక్కని తరుణం కొరకై దేవాది దేవునికి నిండుగా వందనాలు తెలియజేస్తున్నా. బాగున్నారా? మరి చుండూరు మున్నంగివారి పాలెంలో సర్వశక్తి కలిగిన దేవుని మందిర ప్రజలారా, అలాగే గాయవారి పాలెంలో, అలాగే బాపట్లలో, అలాగే జగడగుంట పాలెంలో నా సంఘస్థులైన అందరికి కూడా, అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా ప్రాంతాల్లో వాక్యం వింటున్న అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియచేస్తున్నా. మరి ఈరోజు ప్రత్యేకంగా ఒక చిన్న సందేశాన్ని వినటానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము చూడండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఎస్తేరు గ్రంథము, ద బుక్ ఆఫ్ ఎస్తేర్, చాప్టర్ 4 verse 12, 4వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుకుందాం. వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలియజేయగా, మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో నీవు అనుకుంటున్నావా? నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. చాలండి. మరి ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఏం జరుగుతుంది? ఎన్నిక లేనిది అని చెప్పిన ఒక అమ్మాయిని దేవుడు రాణిగా ఎన్నిక చేశాడు. ఆమె పేరే ఎస్తేరు. దేవునికి స్తోత్రం. మరి ఎస్తేరు రాణిగా ఉన్న దినాలలో ఒక బలమైన కష్టం వచ్చింది. ఎంత కష్టం అంటే ప్రాణాపాయ స్థితి. వింటున్నారు కదా? ఎన్నిక చేయబడిన వారందరూ శ్రమలలో గుండానే వెళ్ళిన వారై ఉన్నారు. మీరు ఎవరిని పరిశీలన చేసినా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువ మంది శ్రమలలో గుండానే వెళ్ళిన వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు ప్రతి వారి విశ్వాసానికి పరీక్షగా శ్రమలు అనే మణిహారంలో గుండా పంపించి వారిని ఆత్మీయంగా వారి అంతస్తులను పెంచుతూ గొప్పవారిని చేశారు. దానికి మనం బైబిల్లో మీరు ఏ పేరు చెప్పినా, యోబు గారు బహు మంచి సాక్ష్యం కలిగి ఉండి కూడా ఆయన దేనిలో గుండా పోయాడు? శ్రమలలో గుండానే పోయాడు. స్నేహితులైన వారు అనేక మాటల చేత ఆయన్ని హింస పెట్టినప్పటికి కూడా తన విశ్వాసాన్ని వదులుకోకుండా చివరికి దేవుని చేత బలా అనిపించుకున్నాడు. పౌలు గారు, పేతురు గారు, అలాగే మరి ఎవరి పేర్లు చెప్పినప్పుడు కూడా వారు హింసను, శ్రమను, బాధను, శోధనను ఎదుర్కొన్నవారు. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో పేరుగాంచిన పౌలు గారు జీవితకాలం దేవుని కొరకు వివాహాన్ని కూడా విడిచి దేవుని సేవ చేయడానికి సమర్పించుకుంటే ఆయన నిత్యం ఎదుర్కొన్న ఒక బలమైన శోధన, శరీరమునకున్న అనారోగ్యము, కళ్ళమ్మటి ఎప్పుడు నీళ్లు పుసులులాగా కారుతూ ఉన్నారు. మరి ఎంత సేవ చేశాడంటే వివాహాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకు హతసాక్షిగా మారిన శ్రమలలో గుండానే వెళ్ళినారు. ఇప్పుడు ఎస్తేరు మనం చదువుకుంటున్నప్పుడు ఆమె షీ వాజ్ ఏ క్వీన్ అండ్ వైఫ్ టు కింగ్ అహష్వేరోష్. అహష్వేరోష్ అనే రాజు 120 సంస్థానములకు పెద్ద రాజుగా ఉంటే ఆమెకు తెలియకుండా ఆమె పినతండ్రి అయిన మొర్దెకై అనే ఆయన చేసిన ఒక చిన్న తప్పు లేదా ఒక చిన్న తేడా ఏంటంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అయిన హామాను రాజుగారి దగ్గర
ప్రధానమంత్రిగా ఉన్న హామాను వస్తున్నప్పుడు, డ్యూటీకి వస్తున్నప్పుడు, డ్యూటీ నుంచి వెళుతున్నప్పుడు దేశ ప్రజలందరూ నమస్కారం పెడుతున్నారంట. వంగి నమస్కారం పెడుతుంటే ఒకే ఒక్కడు వంగట్లేదు, దండం పెట్టట్లేదు. జాగ్రత్తగా వినాల. వంగనందుకు, దండం పెట్టనందుకు ప్రధానమంత్రి అయిన హామాన్ ఏం చేశాడంటే, అసలు ఈ మొర్దెకై జాతి ఎవరు, మొర్దెకై ప్రజలెవరు, ఈ మొర్దెకై ప్రజలందరినీ చంపేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరి మీరు జాగ్రత్తగా గమనిస్తే మరి ఎస్తేరుకి ఎందుకు ఇబ్బంది? మొర్దెకై బయట ఉన్నాడు, మొర్దెకై జనాలందరూ బయట ఉన్నారు కదా, మరి ఎస్తేరుకి ఎందుకు ఇబ్బంది అంటే, ఎస్తేరు ఎవరు? మొర్దెకై కుమార్తెనుగా స్వీకరించి పెంచుకున్నాడు. చిన్నపిల్ల తండ్రి అని రాయబడింది కనుక మరి పెంచుకున్నాడు, ఆమెని కుమార్తెగా పెంచుకున్నాడు. ఆమె కూడా యూదురాలై ఉంది గనక ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, వంగనందుకు, నమస్కరించినందుకు యోధా జాతి మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ప్రధానమంత్రి అయిన హామాను. మరి జాగ్రత్తగా గమనిస్తే మనుషుడు ఆలోచన చేయొచ్చు, మనుషుడు తలంచొచ్చు, కానీ దేవుని ఆలోచన ఎలా ఉంటది? మనుషుని తలంపులాగా ఉండవు, మనుషుని ఆలోచన లాగా ఉండవు. గుర్తుపెట్టుకోండి, దేవుడిని మీరు బలంగా నమ్ముకుంటే, దేవుని మీద బలంగా మీరు ఆశ్రయిస్తే శ్రమ సహజమే, సమస్య సహజమే, వ్యాధి సహజమే. అయితే వాటి నుండి తప్పించడానికి దేవుడు పైనుండి మన విశ్వాసాన్ని, మన ఓర్పును, మన శ్రమను, మన యొక్క పట్టుదలను గమనిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు ఇక్కడ ఎస్తేరు విషయంలో, ఆమె రాణిగా ఉంది కనుక తప్పించుకోవద్దంటే వాళ్ళ పిల్ల తండ్రి ఒక మాటను పంపిస్తాడు. ఏమని? కోటలో ఉన్నంత మాత్రం చేత తప్పించుకుంటావని అనుకుంటున్నావా? లేదు లేదు, రాజుగారు ఆజ్ఞ బయలుదేరితే నువ్వు చచ్చిపోతావు, మీ తండ్రి చచ్చిపోతాడు, మన జనాంగం అంతా చచ్చిపోతారు. కనుక ఈ సమయంలో ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించు. అంటే చూడండి, శ్రమ బయలుదేరింది. ఏంటా శ్రమ? యూదులందరినీ సంహరించాలి, యూదులే లేకుండా చెయ్యాలి. మీకు తెలుసు కదా, ఆ రోజు ఎంతైతే ఆ కంకణం కట్టుకున్నాడో ఇలా అంతే విస్తరించి, అంతే వర్ధిల్లుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారిని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక బాధలో నువ్వు మొరపెడితే దేవుడు నిన్ను ఇంకా అత్యధికమైన ఆశీర్వాదానికి ఎంచుతాడని చెప్పడానికి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు 15వ వచనం చదువుదామా? 4వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా నేను, నీవు పోయి షూషను కోటలో నున్నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసమును ప్రవేశించుట వ్యతిరిక్తమైన ఎడల నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించిన. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఏంటి? ఒక స్త్రీ, ఒక వనిత ఎంత త్యాగం చేస్తుందో గుర్తుపెట్టుకోండి స్త్రీలారా. అందుకే ఏ సంఘంలో చూసినా స్త్రీలే అధికంగా ఉన్నారు. మీ శక్తి చాలా గొప్పది. ఇక్కడ ఎస్తేరు గారిని చూస్తే సామాన్యమైన స్త్రీ అన్నప్పటికీ తెగిస్తూ ఉంది. మరణంతో సమానంగా పోరాటం చేయటానికి ముందుకొచ్చింది. ఏమంటుంది? నేను రాజు దగ్గరికి వెళ్తా. రాజుగారి దగ్గర ఉన్న కండిషన్ ఏంటి? రాజుగారు పిలవకుండా కోటలోనికి ఎవరైనా వస్తే నిర్దాక్షిణ్యంగా చంపివేయాలి. గుర్తుపెట్టుకున్నారా? అప్పటికి ఆమె కొన్ని నెలలుగా రాజుగారి చేత పిలవబట్టలేదట రమ్మని. రాజుగారు 120 సంవత్సరాల మీద అధికారి ఉన్నాడు కనుక మరి ఎంత బిజీగా ఉన్నాడో. రాణి గారిని కూడా దగ్గరికి తీసుకోవట్లా, పిలవని దినాల్లో కష్టం వచ్చింది.
మరి పిలవని దినాల్లో కష్టం వచ్చినప్పుడు ఏమి ఎంచుకుంది ఆమె? ఉపవాసం ఉందా? చప్పటి కూడా దేవునికి స్తోత్రం చెప్పాలా. ఉపవాస ప్రార్థన. మీ సమస్య అధికమైనప్పుడు దేవునికి మొరపెట్టడానికి కొంచెం ఉపవాసం అనేది యాడ్ చేస్తే ఎంత విజయం పొందుతారండి. ఇక్కడ ఎస్తేరు పిలవకుండా రావడానికి వీల్లేదు. అయితే ఆమె ఎంచుకున్న మార్గం ఏంటంటే దేవుని పాదాలు పట్టుకుందాం, నేను పట్టుకుంటా, నా పనికత్తులు కూడా పట్టుకుంటారు, మీరు యూదులందరూ కూడా నా నిమిత్తం మన నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రకటన చేసి 3 దినాల పాటు she fasted about 3 days. 3 రోజుల పాటు ఉపవాసం ఉంది. సరే, 3వ రోజు ఆమె ముందే ఒక ప్రకటన చేసింది, నేను వెళతా. వెళ్ళినప్పుడు రాజుగారు అంగీకరిస్తాడా లేదా సెకండరీ థింగ్. అంగీకరిస్తే సంతోషం, అంగీకరించకపోతే చచ్చిపోవుట. చెప్పకూడదామా? చచ్చిపోవుటకైనను. అయితే మీరు గమనించాలా, ఎన్నిక చేసిన దేవుడు చంపుతాడా, మరచిపోతాడా? పిలిచిన వాడు మరిచిపోతాడా? భక్తుడు ఇలా పాడుతున్నాడు, సోలిపోవలదు మనసా సోలిపోవలదు, నిన్ను గని పిలచిన దేవుడు మరచిపోతాడా? నిన్ను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా సోలి. ఏమంటున్నాడు? భయపడగాకండి, భయపడగాకండి, పిలిచిన వాడు మరచిపోతాడా? మీకు తెలుసు కదా, దీనిన చాలా మంది ఎక్కువగా ఎదుర్కొంటుంది అనారోగ్యం. సహజంగా మనుషులందరికీ వస్తుంది జ్వరంతో స్టార్ట్. జ్వరం నుండి ఇంకా తదితరమైనవి ఎంత దూరం వెళ్తున్నాం అంటే చాలా దూరం వెళ్తున్నాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ మన శ్రేయస్సు కొరకే. వ్యాధి వచ్చిందా కొంచెం ఇంకా బలపడటానికి, సమస్య వచ్చిందా ఇంకా. ఇప్పుడు ఎస్తేరు గారికి ఎంత సమస్య అంటే ప్రాణానికి మీదకు వచ్చేసింది. మరి ఇప్పుడు ఆమె కాదు, వాళ్ళ పినతండ్రి చచ్చిపోతాడు, ఆయనే కాదు, యూదులందరూ చచ్చిపోతాడు. ఇప్పుడు బయలుదేరింది, 3 రోజులు ఉపవాసం ఉంది. ఇప్పుడు వెళ్ళటానికి ఆస్కారం ఉందా? చెప్పండి, కోటలోనికి వెళ్ళొచ్చా? పర్మిషన్ లేకుండా వెళితే నిర్దాక్షిణ్యంగా చంపేయాలన్న ఆజ్ఞ తీవ్రంగా ఉంది. మరి ఇప్పుడు ఎస్తేరు బయలుదేరింది. జాగ్రత్తగా వినండి. ఎలా? కడుపు మార్చుకొని ప్రార్థనాపూర్వకంగా ముఖమంతా, మరి 3 రోజులు అన్నం లేదంటే ఎలా ఉంటది? అయినా శక్తిని తెచ్చుకొని దేవుని మీద భారం పెట్టి బయలుదేరింది. ఏం జరిగింది? రాజుగారు అప్పుడే కోటలో కూర్చున్నాడంట. ఎవరో చెప్పారంట, అయ్యా రాణి అయినా ఎస్తేరు వచ్చిందంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు శాసనం ఏంటి? కండిషన్ ఏంటి? చెప్పండి. కండిషన్ ఏంటి? పర్మిషన్ లేకుండా ఎవరు వచ్చినా నిర్దాక్షిణ్యంగా చంపివేయాలి. మరి ఇప్పుడు రాణి అయిన ఎస్తేరు పర్మిషన్ లేకుండా వచ్చింది. ఏం జరగాలి? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఆమె ఎలా వచ్చింది అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా వచ్చింది? ప్రార్థనా పూర్వకంగా వచ్చింది, ఉపవాసముతో వచ్చింది. ఇంకా చెప్పాలంటే దేవుని మీద భారం పెట్టొచ్చింది. చనిపోయినా పర్వాలా, ఇవాళ పరిస్థితి అదే. చనిపోయినా పర్వాలా, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చెప్పకూడదామా? బ్రతికితే దేవుని కొరకు బ్రతకటం, చనిపోతే దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు వెళ్ళిపోవడం. ఇంకా అంతకు మించి వేరే ఆలోచన ఆశ ఏమి లేదు. ఇక్కడ ఈమె కూడా అదే చేస్తుంది. బ్రతికితే బ్రతుకుతా, చంపేయబడవలసి వస్తే చంపేయబడతా అని వెళ్ళింది. కానీ దేవుడు ఎవరు? బ్రతికించేవాడా చంపేవాడా? మీరే చెప్పాలా. దేవుని దగ్గరికి ప్రయాసపడి వచ్చారు. మన దేవుడు ఎవరు? హూ ఈజ్ అవర్ గాడ్? చంపేవాడా బ్రతికించేవాడా అంటే చంపేవాడైతే ఆయన శిలువలో చనిపోతాడా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చనిపోయిన వాడు మనను బ్రతికించటానికే తప్ప చంపటానికి కాదు. మనకు భయమే, నిజంగా చనిపోతానేమో, నిజంగా అయిపోతానేమో అని కొన్ని ఆలోచనలు మనుషునికి సహజంగా
వ్యాధి వచ్చినప్పుడు, సమస్య ఎక్కువైనప్పుడు ఇంక అయిపోతాను అనుకుంటారు. చాలా మంది అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారులే. అయితే చనిపోతాను అనేది మనలో పుట్టే ఆలోచన, కానీ దేవుడు చంపేవాడు కాదు, బ్రతికించేవాడు, బట్ట కట్టించేవాడు, సాక్ష్యం చెప్పించేవాడు, ఆయన నామాన్ని గణపరుచుకునేవాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎస్తేరు బయలుదేరింది, రాజు చూశాడు. మరి వెంటనే ఏం చేయాలా? ఉంగరాన్ని తీసి చాపి ఆమెను నశింప చెయ్యండి అని అయినా అనాలి. లేదంటే అదే ఉంగరాన్ని ఎస్తేరు తట్టు తాపి, ఎస్తేరు ఏమిటి నీ కోరిక నాయన అనాలి. ఏం చెప్పాడు ఇప్పుడు? ఎప్పుడైతే ఆమె చేసిన ఉపవాసం, వింటున్నారా? మీ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సోమవారం నుండి శనివారం దాకా పనులు చేసుకోండి, ఎవరు తప్పుపట్టవు. కానీ మీ అనుదిన దినచర్యలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అలాగే వారంలో ఒక్కసారైనా ఉపవాస ప్రార్థన ఉండాలి. గుర్తుపెట్టుకోండి, అది చాలా విలువైనది. ఇప్పుడు చూడండి, రాజుగారు తన ఉంగరాన్ని తీసి చూపి ఎస్తేరు తట్టు తిప్పి ఏమంటున్నాడు? వాస్తవానికి ఈ ఉంగరం ఇటు తిప్పి అక్కడ ఉన్న రక్షక భటుడు తనాలంట, అర్జెంటుగా చంపేసేయండి అనాల. కానీ ఆమె ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన, దేవుని అందించిన విశ్వాసం, ఆమెతో పాటు యూదులందరూ ఉపవాసం చేసిన ప్రార్థన ఎంత గొప్ప కార్యం చేసిందంటే రాజుగారు అంటున్నారు, ఎస్తేరు ఏమిటి నీ కోరిక? ఏమిటి నీ మనవి? ఎందుకు వచ్చావు? రాజ్యంలో సగం మట్టుకైనా నీకు రాసిస్తా, ఏం కావాలి అంటుంటే అప్పుడు ఆమె మెల్లిగా తాను చెప్పాలనుకున్నది, తాను చెయ్యాలనుకున్నది అన్ని ఒక అమలు చేస్తుంటే చిట్ట చివరికి ఏమైంది? ఎస్తేరు రక్షించబడింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎస్తేరు ప్రజలు రక్షించబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎస్తేరు విషయమై లేకపోతే యూదుల విషయమై బయలుదేరిన శాసనాన్ని దేవుడు రద్దు చేశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. అలాగే ఏ ప్రధానమంత్రి, అదే హామాను అనే ఆయన ఎవరి కోసమైతే ఉరి కొయ్యను సిద్ధం చేసుకున్నాడు, అదే ఉరి కొయ్య మీద హామానునే ఉరి తీశాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. ఏ మనుషులనైతే చంపాలనుకున్నారో వారందరూ రక్షించబడ్డారు, సజీవ లెక్కలో ఉంచబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. మళ్ళీ ఎవరైతే ఎస్తేరుకు లేకపోతే వాళ్ళ పినతండ్రి అయినా ఆయనకి వ్యతిరేకంగా సాగారు, వాళ్ళ ఇల్లు అంతా ఎస్తేరుకి ఇవ్వబడింది. అలాగే మరి హామాను కొడుకుల్ని, జాతిని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ దేవుడు నశింపజేసి, నశింప చేయబడవలసిన వారినేమో రక్షించాడు, నశింప చేయాలని బయలుదేరిన వారినేమో నశింపజేశాడు. చెప్పకూడదమ్మా? పాయింట్ అర్థమైందా? ప్రార్థనకి ఎంత శక్తి ఉంది? ప్రార్థన చేస్తున్నారా? పాస్టర్ గారు వస్తేనే చర్చికి వస్తున్నారా? చాలా మంది దొరికిపోతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మీ జీవితంలో దేవునికి మీకున్న బంధం. నేను అంటాను, భార్యకు భర్తకున్న బంధం ఒక రోజా, ఒక వారమా, ఒక నెల? మీరే చెప్పండి. విఘ్నులైన వారు ఎక్కువ మంది వివాహితులే ఉన్నారు కనుక మీరు ఒకసారి వివాహం చేసుకుంటే మీ కాపురము ఆ స్త్రీతోనూ లేక ఆ పురుషునితో ఎంతకాలం? అంటిలి అంటు, జీవితాంతము. ఆయన ఇంటికి వచ్చినా రాకపోయినా, ఆలస్యంగా వచ్చినా రాకపోయినా, రేపు వస్తాడనే ఉద్దేశమే ఉంటది, ఎల్లుండి వస్తాడని ఉద్దేశం ఉంటది. కానీ ఇది వాళ్ళతో విడాకులు ఇచ్చేయాలని ఎవరు అనుకోరు. అలాగే నీ జీవిత కాలంలో నువ్వు దేవునితో ఒడంబడిక చేసుకున్నావా? ఏమా? దేవునికి మాట ఇచ్చాడు బాప్తిసం ద్వారా. ఏమని? నా జీవిత కాలం అంతయు నీ విషయంలో నమ్మకంగా ఉంటాను, శ్రమ వచ్చినా, కరువు వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టనని దేవునితో ఒడంబడిక చేసుకున్నావు. మరి కొన్నిసార్లు నువ్వు కనబడకుండా పోతున్నావు. దేవునికి దగ్గరగా ఉంటే నీ శ్రమ వచ్చినప్పుడు తప్పించబడతావు. జాగ్రత్త, కొంచెం చూడండి. శ్రమ వచ్చినప్పుడు తప్పించబడతావు, వ్యాధి వచ్చినప్పుడు తప్పించబడతావు. నేను ఇక్కడ ఎస్తేరు తప్పించబడటానికి కారణం, ఎస్తేరు విషయంలో దేవుడు దయ చూపాడు, రాజు కూడా దయ చూపాడు. ఎందుకు దయ చూపాడు? అసలు ఆమె మొదట రాణిగా వచ్చినప్పుడు, సెలెక్ట్ అయినప్పుడే దేవుని దయ ఆమె మీద ఉంది. అప్పటి నుంచి రాజుగారికి ఇష్టంగా, అనుకూలంగా ఉంటూ వచ్చింది, ఎక్కడ వ్యతిరేకంగా ఉన్నట్లేదు. ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడు అంటే వినయము, విధేయత ప్రదర్శించింది. నీ జీవితంలో అదే నేర్చుకో. మీ జీవితంలో నేర్చుకోవాల్సింది. అలా శ్రమలు లేని వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ఎనీబడి లిఫ్ట్ యువర్ హ్యాండ్.
దోస్ హు ఆర్ నాట్ ప్రొసెసింగ్ బై ద ట్రయల్. శ్రమల్లో గుండా, ఇబ్బందుల్లో గుండా మేము వెళ్ళట్లేదయ్యా, మాకేమి లేదంటే ఒకవేళ నువ్వు అదృష్టం, యువర్ లక్కీ ఫెలో, యువర్ లక్కీ డాటర్. కానీ అలా ఎక్కువ మంది మేము హాస్పిటల్కి వెళ్తే చూసింది ఒకటే, బాగా అర్థమైంది ఏంటంటే కిటకిటలు ఆడుతూ ఉన్నారు. ఇదేంటా, బజార్లో కిటకట్లు ఆడుతున్నారు, మార్కెట్లో కిటకట్లు ఆడుతున్నారు, హాస్పిటల్లో కూడా ఎక్కడ చూసినా కిటకట్లు ఆడుతున్నారు. అంటే అర్థం ఏంటి, వ్యాధులేమి తక్కువ లేవమ్మా, హాస్పిటల్ తక్కువ లేవు, వ్యాధులు కూడా తక్కువ లేవు. మనం అది నా జోలికి పోకుండాలంటే నీ దేవుడిని యందు నువ్వు ఎలా ఉన్నావు? ఎస్తేరు గారు ఎలా ఉంది, మోర్దెకై ఎలా ఉన్నాడంటే దేవుని యందు విశ్వాసం. అందుకే మోర్దెకై చేసిన తప్పేంటో తెలుసా, వంగల నమస్కారం చేయాల. దానికి ఆయనకు వచ్చిన శిక్ష మరణ శిక్ష అయితే దానికి ఆయన ఉపవాసం ఉండి తన జాతిని, తన కుమార్తెను, తన వారిని అలర్ట్ చేస్తే పైనున్న దేవుడు కూడా ఆ ఉపవాస ప్రార్థన అంగీకరించాడు. నేను ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో సమస్య వస్తే ఎలా ఉంటున్నావు, ఎలా ఉండటానికి నువ్వు ఉంటావు ఆలోచన చేసుకో. నీ జీవితంలో రాదు అనద్దు, కాలికి గాయమైన, చేతికి ఇబ్బంది వచ్చినా, మనసుకు నెమ్మది లేకపోయినా, సహాయం దొరకపోయినా చిట్ట చివరి దిక్కు దేవుడే. ఆ దేవుడిని ఎందుకు దయ చూపాలంటే ఈరోజు మన పాఠంలో మోర్దెకై విషయంలో దయ చూపిన వాడు. అందుకే మోర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. చెప్పట్లు కొడదామా? ప్రధానమంత్రి ఎవరు? హామాను. మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరయ్యారు? మోర్దెకై. మోర్దెకై ఎవరు చెప్పండి అసలు? మోర్దెకై ఏం చేస్తూ ఉండేవాడు? గేటు కాడ, హీ వాజ్ ఏ గేట్ కీపర్ అన్నారు. రోడ్డు అదే ఆ యొక్క కోట కాడ ద్వారం దగ్గర కూర్చునేవాడంట. తన కుమార్తె విషయమై, ప్రజల విషయమై ఎప్పుడు ఆలోచన చేస్తూ మరి అలా కనిపెడుతూ ఉండేవాడు. గేటు కాడ ఉన్నవాడు ప్రధానమంత్రి అవుతాడా? మన ప్రధానమంత్రి కూడా ఏదో అంటారు, అంటే అది వాస్తవంగా మనకు తెలియదు, ఛాయావాలా అంటారు. అంటే కాఫీ ఏదో టీ అనేది అంటారు అమ్మేవాళ్ళని. వాస్తవానికి మనకు తెలియదు. కానీ అలా ఈ బికేమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. చెప్పలు కొడదామా? అదృష్టం నీకు కలిసి వస్తే, దేవుని కృప నీ మీద ఉంటే ఒకరోజు నువ్వు కూడా ఖచ్చితంగా గొప్పవాడు అవుతావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నువ్వు దీవించబడిన వాడు. చాలా మంది అలా రావాలనుకున్నారు. కొందరికి పాస్టర్ గారు వస్తాడో లేదా అనే ఆలోచన ఉంటుంది, కొందరికి ఇంకొకటి ఉంటుంది. నేను అంటున్నాను, నేను మనుష్యుని లక్ష్య పెట్టద్దు దయచేసి. నీ బాధ్యత ఏంటి? సోమవారం నుండి శనివారం దాకా పని చేసుకో, కష్టపడు, కుటుంబాన్ని పోషించుకో. ఆదివారం వస్తే మొట్టమొదటి నీకు ఎలగాల్సింది ఏంటి? ఈరోజు నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన నాకు ఈ వారం అంతా చేసిన దానికి కృతజ్ఞత చెప్పాలి అని నీకు తలంపు ఉంటే, నీ తండ్రిని విడిచిపెట్టగా ఉంటే, నేను దాకా పాడే కదా, విడిచి పెడతాడా? విడిచి పెట్టాడు. చెప్పండి, మోర్దెకైని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఎస్తేరు గారిని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే రాజుగారి దయ పొందిందంట. చెప్పటం కదామా? రాజుగారి చేత కోపగించుకొని నా పర్మిషన్ నాకు ఎందుకు వచ్చావు అని చెప్పి కోపగించబడాల్సిన ఆమె రాజుగారి దయ పొందిందంట. రాజుగారి ప్రేమకు బంధురాలైందంట. ఆమె కోరికేంటో అడిగి మొత్తం ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి చంపేయటానికి మరి చక్కని శాసనాన్ని పొందుకొని యూదులేమో రక్షించబడ్డారు, యూదులను చంపాలనుకున్న వారందరూ శిక్షించబడ్డారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. మనకి ఈ మాటలు విన్న తర్వాత మరి దేవుడు అంటే నీకు భక్తి ఉందా? భయం ఉందా? ఉపవాసం ఉంటున్నావా? నిరీక్షిస్తున్నావా? నమ్మకం ఉందా? తెగించే లక్షణం ఉందా? వినయము, విధేయత నీ జీవితంలో ఉందా? గుర్తుపెట్టుకో, ఇవన్నీ నువ్వు రోజువారీ పాటిస్తే నీకు ఒక రోజు ఉపయోగపడుతుంది. ఏదో సంవత్సరానికి ఒకసారి వద్దామనుకుంటే ఆ రోజు నీకు దేవుడు మరి నీ యందు దయ చూపకపోతే నష్టపోతావు. అందుకే మరలా చెప్తున్నా, నీవు రావాల్సినప్పుడు రా, తేవాల్సినప్పుడు ఇవ్వాల్సినప్పుడు ఇవ్వు, పొందుకోవాల్సినప్పుడు పొందుకో. ఇది మన లక్షణం. రావాల్సినప్పుడు ఎప్పుడు? రాత్రికాలం ప్రార్థన ఉంటే రా, ఆదివారం వస్తే ఇది దేవుని పరిశుద్ధ దినమని గుర్తిరిగిరా, మిగతా రోజుల్లో చక్కగా పని చేసుకో. కానీ ఈ రోజునే నాకు అవకాశం దొరికిందని నువ్వు పోగొట్టుకుంటే రేపు ఇలా ఎస్తేరు గారు లాంటి ఆపద వస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? నువ్వు కనబట్లా,
నువ్వు కనబడకుండా మొరపెడితే వినకపోవచ్చు. నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, సరి చేసుకో అంటే ఈరోజు ప్రాణానికి ప్రమాదం కనుక దేవుడికి దొరకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఎస్తేరు గారు లాంటి మంచి నిరీక్షణ ఆమె ఆడదయ్యుండి చరిత్రలో ఎందుకు ఎస్తేరు గారు గొప్పదైందో తెలుసా? ప్రాణాన్ని తెగించి, ప్రాణాన్ని పణంగా పెట్టి, ప్రాణాన్ని పక్కన పెట్టి చస్తే, చెప్పండి, చస్తే చస్తా, రక్షించుకుంటే నా ప్రజలను రక్షించుకుంటాను వేర వనితలా లేచి వెళ్ళి తన ప్రాణాన్ని రక్షించుకుంది, తన జనాంగాన్ని రక్షించుకుంది, శాసనాన్ని తిరగేసింది. అట్టి కృప చేరిన మీకు కూడా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించును గాక. వాక్యం విన్న మీ అందరినీ కూడా, ఆయా ప్రాంతాల్లో ఉన్న మిమ్మల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.